Hello everyone, how are you all? I hope you all are doing well and studying good. సో నాకైతే సిక్స్త్న ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ ఎగ్జామ్ ఉంది. సో ఐ వాజ్ లిల్ బిజీ విత్ దాట్ ప్రిపరేషన్. అండ్ టుడే ఆఫ్టర్ హ్యావింగ్ అ nice nap after like lunch, then I woke up and decided to give test like LIC HFL test రాద్దామని డిసైడ్ అయ్యాను. సో ఫర్ దాట్ ఐఎమ్ ప్రిపేరింగ్ మై సెల్ఫ్ విత్ అ కాఫీ. మీన్ వైల్ ఐఎమ్ మేకింగ్ కాఫీ. Like how many of you love having coffee with studies and during especially in test? సో నాకైతే మాక్ టెస్ట్ రాసేటప్పుడు కానీ అనాలిసిస్ చేసేటప్పుడు కానీ ఐ రియలీ లవ్ హ్యావింగ్ కాఫీ ఇన్ దట్ టైమ్. సో నేను ఈరోజైతే ఎక్కువ ఓన్లీ మార్నింగ్ వొకాబ్స్ రివైజ్ చేశాను, లైక్ ఇంపార్టెంట్ వొకాబ్స్. కాజ్ నేను ఎలా అంటే అబ్జర్వ్ చేశాను, ఎస్బీఐ పిఓ ప్రీ కానీ ఇంకా ఎల్ఐసి ఎగ్జామ్ ఇస్తున్నాను కదా, అందులో ఏంటంటే వొకాబులరీ రిలేటెడ్ డైరెక్ట్గా సినోనిమ్స్ అడుగుతున్నారు, లైక్ విచ్ ఇస్ 5 మార్క్స్ వచ్చేసి. దట్స్ వై డిసైడెడ్ టు రివైజ్ వొకాబులరీ ఆల్సో. సో మార్నింగ్ అది చేశాను, ఇంకా ఎర్రర్ డిటెక్షన్ కూడా చేశాను. నౌ సింప్లీ I want to give that reasoning test and English test in the evening session. So I decided to start. So after making the coffee, I started giving my first test, which is reasoning from LIC HFL. Like as you all know that I always used to practice from Guidely. సో నేను గైడ్లీ నుంచి ఇది కూడా టెస్ట్లు రాస్తున్నాను, ఎల్ఐసి హెచ్ఎఫ్ఎల్ కూడా. ఇక్కడైతే రీజనింగ్ సాల్వ్ చేశాను, రీజనింగ్ టెస్ట్. రీజనింగ్లో అయితే ఒక క్వశ్చన్ సింపుల్గా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఏంటంటే లిటరలీ ఆ టెన్షన్లో అన్నీ సాల్వ్ చేయాలని టెన్షన్ ఎక్కువైపోతుంది నాకు ఈ మధ్య. ఆ టెన్షన్లో తను ఆ క్వశ్చన్లో ఇచ్చిన లైక్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ కానీ అవి నేను సరిగా చదవట్లేదు. దట్స్ వై గాట్ 5 నెగిటివ్ బట్ రిమైనింగ్ కరెక్ట్. బట్ ఆఫ్టర్ టెస్ట్ నేను లైక్ అనాలిసిస్ చేస్తాం కదా, అప్పుడు రియలైజ్ అయ్యాను ఏంటి ఇంత స్మాల్ మిస్టేక్ నేను చేయడం వల్ల హోల్ సెటే రాంగ్ అయిపోయింది అనుకొని. సో యూ గైస్ డోంట్ హరీ అప్ వైల్ గివింగ్ టెస్ట్. ఆలోచించండి, నిదానంగా ఎన్ని సాల్వ్ చేసామో అన్ని అక్యురసీ మెయింటైన్ చేసేలాగా చేయండి. సో అదనమాట. రీజనింగ్ అయితే టెస్ట్ రాశాను, లైక్ మేబీ ఇన్ నైట్ సెషన్ ఐ విల్ ఓన్లీ ప్రాక్టీస్ కంప్యూటర్ అవేర్నెస్ అండ్ క్వాంట్స్. ఈరోజు వచ్చేసి యాక్చువల్లీ నేను సండేస్ ఓన్లీ జస్ట్ రివిజన్స్లోనే ఉంటాను, టెస్ట్లు కానీ అలాంటివి ఏం రాయను. బట్ యాజ్ ఐ హ్యావ్ ఎగ్జామ్, దట్స్ వై ఐ డిసైడెడ్ టు గివ్ టెస్ట్ ఆల్సో, కాజ్ ఐ డోంట్ హ్యావ్ మచ్ టైమ్ గైస్. అండ్ ఎస్బీఐ పిఓ నోటిఫికేషన్ గురించి కూడా న్యూస్ వస్తుంది కదా. మోస్ట్లీ మనం లైక్ ఫస్ట్ వీక్లోనే జూన్లో కానీ సెకండ్ వీక్ ఆఫ్ జూన్లో కానీ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మోర్ 60 days or 50 days are left for the prelims guys. So do not waste your time, just utilize your time in a good way. And mostly please give సెక్షనల్ మార్క్స్ అండ్ ఫుల్ లెంత్ మార్క్స్ ఆఫ్ ప్రీ అండ్ మెయిన్స్. సో ఈ టైం అయితే చాలా క్రూషియల్ కాబట్టి అస్సలు వేస్ట్ చేయకండి. సో ఇక్కడ చూసారు కదా, 5 మార్క్స్ రాంగ్ అయిపోయింది 20 out of 20కి. సో సమ్హౌ లైక్ నేను అనాలిసిస్ చేశాను, తర్వాత రియలైజ్ అయ్యాను ఎక్కడ మిస్టేక్ చేసిందని. సో ఐ ప్రాక్టీస్ దట్ పజిల్ అగైన్. అండ్ తర్వాత ఇంగ్లీష్ టెస్ట్ అనమాట. ఇందులో ఏంటంటే 40 questions విచ్ కన్సిస్ట్ ఆఫ్ 40 marks. సో నేను ఈ మధ్య లైక్ మరీ అంత అక్యూరసీ కూడా రావట్లేదు నాకు ఇంగ్లీష్లో, లైక్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్ అనుకుంటా. సో ఐ డిసైడెడ్ టు ప్రాక్టీస్ ఆన్ ఇంగ్లీష్ ఆల్సో. సో ఈ టెస్ట్లో అయితే చాలా వరకు కొత్త కొత్త ప్యాటర్న్స్ అనమాట. ప్రతి మాక్కి డిఫరెంట్ ప్యాటర్న్స్. ఇందులో ఏంటంటే ఒక కొత్త ప్యాటర్న్ తగిలింది వైల్ గివింగ్ ద టెస్ట్. ఏంటంటే 2 sentences ఇచ్చారు, అందులో ఒక హైలైటెడ్ వర్డ్ ఉంది, ఈ కింద సెంటెన్స్లో ఒక హైలైటెడ్ వర్డ్ ఉంది. ఆ 2 different హైలైటెడ్ వర్డ్స్లో మనం చేయాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ సెంటెన్స్లో ఏదైతే వర్డ్స్ ఇచ్చారో అది ఆ సేమ్ మీనింగే అక్కడ ఉండాలా, లేదంటే అది అంటే ఆ గ్రామటికల్గా కరెక్ట్ అవ్వడానికి, మీనింగ్ఫుల్గా ఉండడానికి, లేదంటే ఆ వర్డ్కి ఆపోజిట్ మీనింగ్ ఉన్న వర్డ్ అక్కడ ఉండాలా అనేది క్వశ్చన్ అనమాట. నేనైతే లిటరలీ ఆ క్వశ్చన్ చదివి ఫస్ట్ టైం కదా కన్ఫ్యూజ్ అయిపోయాను, నాకు ఇన్స్ట్రక్షన్సే అర్థం కాలేదు. బట్ సమ్హౌ ఐ మేనేజ్డ్ అండ్ ఫైనలీ ఐ థింక్ ఐ అటెంప్టెడ్ 30
6 ఎన్నో అటెంప్ట్ చేసినట్టున్నా. అందులో 28 కరెక్ట్, 28 నా స్కోర్ అనమాట. సో సమ్‌హౌ ఐ యామ్ మేనేజింగ్ గైస్. సో డూ లెట్ మీ నో హౌ యూ పీపుల్ ఆర్ మేనేజింగ్ యువర్ స్టడీస్. లిటరల్లీ నాకు పడుకుంటే కూడా నిద్ర రావట్లేదు. చాలా కైండ్ ఆఫ్ యాంగ్జైటీ అనమాట. ఎగ్జామ్స్ ఆర్ నియర్. లైక్ ఈ మాక్ టెస్ట్ మార్క్స్ మీద డిపెండ్ అయితే కనుక ఆల్వేస్ పీపుల్ యూస్ టు ఎండ్ అప్ విత్ యాంగ్జైటీ అన్నట్టు. సో డు నాట్ మైండ్ యువర్ మాక్ స్కోర్. బస్ ప్లీజ్ మీరు ఎంత స్కోర్ వచ్చినా లో అయిపోకండి. యూ పీపుల్ కెన్ డూ. సో మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోవాలి. బికాజ్ మనం చాలా క్రూషియల్ టైమ్స్లో ఉన్నాం కాబట్టి మిమ్మల్ని మీరే మోటివేట్ చేసుకోండి. అండ్ మాక్ టెస్ట్ అయితే రోజు ఇవ్వండి. తర్వాత కరెక్ట్ అయినా రాంగ్ అయినా వాటిని అనాలిసిస్. సో నేను ఇక్కడ ఇంగ్లీష్ అనాలిసిస్ మాత్రం ఈ టెస్ట్ ఇచ్చిన తర్వాత అనాలిసిస్ చేస్తున్నాను. సో ఈ అనాలిసిస్ చేసిన తర్వాత నాకు వెరీ గుడ్ హ్యాబిట్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ఇంగ్లీష్ నేను ఏదైతే రూల్స్ కానీ వొకాబ్ కానీ రిపీట్ చేస్తామో లైక్ మాక్లో నేను అవన్నీ రిపీటెడ్గా రాసుకుంటాను. ఐ హ్యావ్ వన్ నోట్ కాపీ ఫర్ దాట్. సో దట్ ఈస్ వెరీ గుడ్ హ్యాబిట్ గైస్. మీరు ఏంటంటే రూల్స్ రిపీటెడ్గా రాయడం వల్ల గుర్తుంటాయి, వొకాబ్స్ మీనింగ్స్ రాయడం వల్ల కూడా గుర్తుంటాయి. సో విచ్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ మీ. సో ఇఫ్ యూ గైస్ వాంట్, యూ గైస్ కెన్ ఆల్సో మెయింటైన్ ఎ బుక్ ఫర్ యువర్ ఇంగ్లీష్ అనాలిసిస్ అనమాట. సో యా గైస్, దట్స్ ఇట్ అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నేనైతే ఇంగ్లీష్ కంటెంట్ వీడియోస్ చేయట్లేదు కదా, నేను చేస్తాను ఆఫ్టర్ మై ఎగ్జామ్స్. అంటిల్ దెన్ నేను అప్పుడప్పుడు నా ప్రిపరేషన్ వీడియో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇఫ్ యూ గైస్ ఫైండ్ దిస్ వీడియో హెల్ప్ఫుల్, ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అండ్ ఎనీ డౌట్స్ ఉన్నా లైక్ ఎవ్రీడే